గ్రామం చివర ఉన్న పాత ఫుడ్ మార్కెట్లో లక్ష్మమ్మ అనే అమ్మమ్మ ఉండేది. ఎన్నో సంవత్సరాలు ఆమె ఇంట్లో వంటలు చేసి గ్రామస్తులకు పెట్టేది. లక్ష్మమ్మ ఇంటికి సాయంత్రం పొలాల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక టీ పెట్టుకుని తాగుతుండగా ఇంతలో చిట్టెమ్మ తలుపు కొట్టింది. లక్ష్మమ్మ తలుపు తీసి చిట్టెమ్మను లోపలికి రమ్మని చెప్పింది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా చిట్టెమ్మ తన మనసులోని బాధను చెప్పింది. నా మనవళ్ళు మంచి చదువులు చదవాలి. వాళ్ళను హయ్యర్ ఎడ్యుకేషన్‌కి పంపించాలని ఉంది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా ఉంటే చెప్పు అని అడిగింది. లక్ష్మమ్మ కొంతసేపు ఆలోచించి, నీ వంట చాలా రుచిగా ఉంటుంది. అదే నీ బలం. దాన్ని వ్యాపారంగా మార్చుకుంటే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మమ్మ చిట్టెమ్మకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. త్వరగా ఇంటికి రా. అహ, నాకొక ఐడియా వచ్చింది. చిట్టమ్మ రాలేదా? చిట్టమ్మత్త వేరే పని మీద వెళ్ళింది. లక్ష్మమ్మ చెప్పండి. ఏం ఐడియా అది? అని చిట్టెమ్మ బయటకు వెళ్లి ఉండటంతో ఆమె కోడలు లక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. లక్ష్మమ్మ ఆమెను వంటగదికి తీసుకెళ్లి ఒక కొత్త రెసిపీ నేర్పించడం ప్రారంభించింది. ప్రత్యేకంగా మామిడి చికెన్ ఎలా చేయాలో ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా చూపించింది. పెద్ద ఇనుప బాణంలో వెన్న వేసింది. అందులో చికెన్ ముక్కలు వేసి బాగా వేయించింది. తర్వాత మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపింది. వంట నుంచి అద్భుతమైన వాసన రావడం ప్రారంభమైంది. చివరగా పచ్చి మామిడి రసం పోసి మెల్లగా ఉడికించింది. కొద్దిసేపటికి మామిడి చికెన్ ఎంతో రుచిగా తయారైంది. ఆ తర్వాత లక్ష్మమ్మ చిట్టమ్మ కోడలికి, నీ ఫ్రెండ్స్‌ను పిలిచి ఈ వంట రుచి చూపించు. అలాగే రీల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టండి అని చెప్పింది. కోడలు తన స్నేహితులను పిలిచింది. వాళ్ళు అందరూ మామిడి చికెన్ రుచి చూసి ఎంతో మెచ్చుకున్నారు. వెంటనే రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది రోజుల్లోనే మామిడి చికెన్ చాలా వైరల్ అయింది. ఊర్లోనే కాదు, పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వచ్చి ఆ వంటకాన్ని రుచి చూడడం ప్రారంభించారు. చిట్టెమ్మ మరియు ఆమె కోడలు మార్కెట్లో ఒక చిన్న స్టాల్ పెట్టుకున్నారు. అక్కడ మామిడి చికెన్ రైస్, మాంగో ప్యూరీ విత్ పూరి, ఇంకా ఎన్నో రకాల ప్రత్యేక వంటకాలు అమ్మడం మొదలుపెట్టారు. వారి స్టాల్ రోజురోజుకి చాలా ఫేమస్ అయింది. వ్యాపారం బాగా పెరిగింది. డబ్బు కూడా బాగా రావడం ప్రారంభమైంది. చిట్టెమ్మ మనవళ్ళు మంచి చదువులు చదివే అవకాశం పొందారు. ఆ రోజు నుంచి వారి జీవితం పూర్తిగా మారిపోయింది. అందరూ ఆనందంగా జీవించడం ప్రారంభించారు. లక్ష్మమ్మ ఇచ్చిన ఆ చిన్న ఆలోచన వల్లే తమ జీవితాలు మారాయని భావించి చిట్టెమ్మ కుటుంబం ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటుంది. ఇంకా ఇలాంటి మరిన్ని కథల కోసం లక్ష్మమ్మ కథలకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.